నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తునిపట్నంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మసీద్ సెంటర్ తో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి మారు పేరుగా భావించే పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు తమ అల్లాను స్మరించుకుంటూ ప్రార్థన నిర్వహించారు. అనంతరం కుర్బానీ నిర్వహించి తమ బంధువులు, స్నేహితులు, పేద ప్రజలకు మాంసాన్ని పంచిపెట్టారు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి ఆనందోత్సవాలతో వేడుకలు జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో షేక్ అహ్మద్ అలీ బాబ్జీ, ఎంకే అహ్మద్, ఏఎం ముక్తార్, అన్వర్ బాషా, షేక్ సుబాన్ వల్లి, షేక్ అహ్మద్ దేసా, అబ్దుల్ వహీద్, జమీర్, షేక్ రఫీ, ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ బక్రీద్ పండుగ అంటే ఎందుకు చేస్తారు అనేది మన సోదరులకి తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరుగుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తాలా తన ప్రియమైన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పరీక్ష పెట్టదలిచి వారి యొక్క లేఖలేఖ కలిగినటువంటి ఇస్మాయిల్ వారిని తన మార్గంలో కుర్బానీ ఇవ్వాల్సిందిగా స్వప్నంలో కోరడం జరుగుతుంది. అల్లాహ్ తాలా వారి యొక్క కోరిక మేరకు హజరత్ ఇస్మాయిల్ వారిని కుర్బానీ ఇవ్వడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సిద్ధపడడం జరుగుతుంది. ఆ యొక్క భక్తి ప్రపత్తులను మెచ్చుకుని అల్లాహ్ తాలా వారు స్వర్గం నుండి పొట్టేళ్ళని కుర్బానీకి పంపించడం జరుగుతుంది. ఆ యొక్క సున్నత్ని ఈ రోజు యొక్క మొహమ్మద్ ప్రవక్త వారి అంచల్ సమాజం అనేటువంటి మేము అందరం కూడా పాటిస్తూ ఈ పొట్టేళ్ళను, గొడుపోతుల్ని అల్లా మార్గంలో కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుర్బానీ ఇచ్చినటువంటి మాంసాన్ని నిరుపేదలకి, బంధుమిత్రులకి, తన కుటుంబ సభ్యులకి పంచిపెట్టి సమాజంలో మన సమాజం అందరూ కూడా అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కోరిక మేరకు జరుపుకోవడం జరుగుతుంది. ముస్లిం సోదరులకు, హిందూ ముస్లిం సోదరులకు అందరికి కూడా ఈరోజు తుని జామియా మసీద్ నుంచి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు బక్రీద్ పండుగని పురస్కరించుకొని తుని నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో కూడా అనేక మంది ఈరోజు గొర్రెపోతులను, మేకపోతులను ఈరోజు కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ కుర్బానీలో భాగంగా బంధువులకు, పేదవారికి అందరికీ కూడా ఇందులో భాగంగా పంచిపెట్టే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి పైనుంచి మాకున్న ఆదేశాల ప్రకారం ఆవుని జబా చేయకూడదు, కుర్బానీ ఇవ్వకూడదు అనే ఆదేశాల ప్రకారం ఈరోజు తుని నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆవుని కుర్బానీ ఇవ్వడం జరగలేదు. అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గౌరవిస్తూ ఈరోజు సాంప్రదాయబద్ధంగా మా బక్రీద్ని వేడుకలను జరుపుకుంటున్నాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. Tandava News. For more updates, like, share and subscribe.